చూడండి, ఈ మాటలు ప్రతి తల్లిదండ్రులకు చాలా సార్లు అంటూ ఉంటాం, నా కుమారుడు నా మాట వినట్లేదండి, ఎంత చెప్పినా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, ఎలా పడితే అలా ఉంటున్నాడు, వాడి మాటలు నాకు చాలా బాధను తీసుకుని వస్తూ ఉన్నాయి, నా కుమార్తె నా దాటిపోయిందండి కదా. ఇలా అనేకమైన విషయాలను బట్టి చింతిస్తున్నారా, బాధపడుతున్నారా, అనేకుల దగ్గర మీ బాధను వ్యక్తపరుస్తున్నారా? ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది కదండి. అందుకనే ఒక చక్కని మాట ఉందండి బైబిల్లో, సామెతల గ్రంథం 13:24 బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదండి. బెత్తము వాడని తండ్రి ఆ కుమారుడికి విరోధిగా ఉంటాడు. అర్థమైంది అనుకుంటా కదా. చూడండి, బెత్తము వాడే సమయంలో బెత్తం వాడాలి, చేతులంతా దాటిపోయిన తర్వాత అప్పుడు ఆ కుమారుడి గురించో కుమార్తె గురించో బాధపడితే, ఆ పిల్లల విషయంలో వేదన పడితే అప్పుడు సరైనది కాదు. చిన్నప్పుడే వారిని బాధ్యతగా పెంచేవారిగా ఉందాం, తప్పుని తప్పుగా అని చెప్దాం. తప్పు చేసినప్పుడు అరే నాన్న బాగా చేసినవని మెచ్చుకునే వారిగా కాదు, తప్పు చేసినప్పుడే శిక్షిస్తూ వారిని ఒక క్రమంలో పెడితే అద్భుతమైనది వారి జీవితం ఉంటుంది. మరొక మాటను మీరు ఈ మాటను చాలా సార్లు విన్నారనుకుంటా. జీవితంలో చూడండి, మొక్కై వంగంది మ్రానై వమ్మున అనే ఈ మాట అందరికీ తెలుసు కదండి. బైబిల్లో ఇది లేకపోవచ్చు, కానీ ఇది అందరికీ తెలిసిన మాట. అది మీకు అర్థం అవడానికి చెప్తూ ఉన్నాను. చూడండి, మొక్కగా ఉన్నప్పుడే వంచాలి, బెత్తము వాడాలి. పెద్దగా అయిన తర్వాత వాడిని కొట్టే పరిస్థితిలో మనము ఉంటే తిరిగి కొట్టేవారిగా ఉంటూ ఉంటారు. అందుకనే చాలా జాగ్రత్త, భయము భక్తి కలిగి ముందుకు సాగేటట్లుగా వారి కొరకు ప్రార్థిద్దాం, మంచి క్రమశిక్షణలో పెంచుదాం, ప్రార్థన నేర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.